అబ్బా అప్పుడే తెల్లారిపోయింది. ఇవాళ ఏమేమి ఉన్నాయో క్లాస్ వర్క్ హోంవర్క్ అన్నీ చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని నా యూనిఫామ్ ఎక్కడ ఉంది, యూనిఫామ్ ఇక్కడ ఉందా, ఓకే ఎక్కడ పెట్టాడు బాబా, ఎక్కడ పెట్టాడో కనపట్టలేదే, ఇక్కడ పెట్టాడా, లేదు లేదు అదండి ఒక్క నిమిషం. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది అనిపిస్తుంది నాకు ఫోన్లో. ఒకసారి చెక్ చేద్దాం, చెక్ చేసి చూద్దాం ఏమొచ్చిందో. ఏంటి 1 వీక్ స్కూల్కి హాలిడేసా? 1 వీక్ హాలిడేస్ అంటే మామూలు విషయం కాదు. ఏం చేయాలో నాకేం తోచట్లేదు. 1 వీక్ అంటే 7 డేస్. ఏం చేయాలో ఏం తెలియట్లేదు, నాకేం అర్థం కావట్లేదు. సరే యూనిఫామ్ తీసుకునే పర్లేదు ఇంకా, ఓకే ఇది క్లోజ్. సరే వెళ్ళి బాబాయ్ని అడుగుదాము ఈ 1 వీక్ ఏం చేద్దాం అనేది. బాబాయ్ డిసైడ్ చేసి చెప్పాలి. నేనైతే ఇంట్లో ఉండాలనుకోవట్లేదు, ఆడుకోవడానికి గేమ్స్కి మాల్స్కి తీసుకెళ్ళాలి. సరే అడుగుతాను. బాబాయ్, రోబో బాబాయ్ ఎక్కడున్నాడు, తొందరగా చెప్పు నాకు, బాబాయ్ ఎక్కడున్నాడు? ఏంటి ఇక్కడ లేడనమాట. ఈ రోబో ఏం మాట్లాడదు పని తప్పితే. ఓకే నేనే వెతుకుతాను ఎక్కడున్నాడు. బాబాయ్ 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 బాబాయ్, ఎంత పిలిచినా రావట్లేదే. సరే వెళ్తాను, నేనే వెళ్తాను. బాబాయ్ 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 ఎక్కడున్నావు? ఇంకా నిద్రలేదా బాబాయ్? తొందరలే, ఎప్పుడు నిద్రేనా? లే బాబాయ్ లే, తొందరగా లే, నాకు 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు. లే బాబాయ్ లే, ఏంటి కళ్ళు తెచ్చుకుని నిద్రపోతావు నువ్వు? బాబాయ్ లే, బాబాయ్ లే, నాకు 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు. లే బాబాయ్ బాబాయ్, తొందరగా లేవాలి. ఏంటి షించాన్ నీ గోల? పొద్దున్నే చెప్పు, ఏంటి అసలు నిద్రపోనివ్వు ఎప్పుడు ఇంతే? ఏంటి చెప్పు, నీ గోల ఏంటి? పొద్దున్నే బాబాయ్ బాబాయ్ అనుకుంటా చెప్పు. ముందు మీరు అరడం ఆపండి బాబాయ్, ఆపి నేను చెప్పేది వినండి. నాకు 1 వీక్ హాలిడేస్ వచ్చాయి. ఏంటి 1 వీక్ హాలిడేస్? వామ్మో, ఈ 1 వీక్ ఈ అబ్బాయిని భరించడం నా వల్ల అయితే కాదు. ఎట్లా, ఎందుకు అసలు ఆ స్కూల్లో నేను ఫోన్ చేసి అడుగుతాను, ఇలా సెలవులు ఇస్తే ఎలాగా? కొన్ని సెలవు ఏదైనా ఇస్తే స్పెషల్ క్లాస్ని పెట్టాలి కదా. వామ్మో, ఈ 1 వీక్ నిన్ను భరించాలంటే నా వల్ల కాదు. నాకు అదంతా తెలియదు బాబాయ్, నాకైతే 1 వీక్ హాలిడేస్ అయితే వచ్చాయి. నన్నైతే కంపల్సరీ ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, గేమ్స్ ఆడిపించాలి, లేదంటే మాల్స్కైనా తీసుకెళ్ళి నన్ను గేమ్స్ ఆడించాలి, అక్కడ చాలా ఉంటాయి. షించాన్ నేనైతే తీసుకెళ్ళాను, కావాలంటే రోబోని తీసుకుని వెళ్ళు, నాకు చాలా పనులు అయితే ఉన్నాయి. ఈ రోబోని కొన్నా కాబట్టి ఈ రోబోని తీసుకుని వెళ్ళు, నా వల్ల అయితే కాదు రావడం. లేదు బాబాయ్ నువ్వే తీసుకెళ్ళాలి, రోబో ఏం మాట్లాడదు, నాకు అలా ఉండదు, నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి. నువ్వే తీసుకెళ్ళాలి, ఎక్కడికైనా నువ్వే తీసుకెళ్ళు, లేదంటే ట్రిప్ కైనా తీసుకెళ్ళు, ఎక్కడికైనా కానీ నువ్వే తీసుకెళ్ళాలి బాబాయ్. లేదు షించాన్, నా వల్ల అయితే కాదు, నేను ఎక్కడికి తీసుకెళ్ళలేను, నాకు చాలా పనులు ఉన్నాయి. రోబో నువ్వు వెళ్ళండి ప్రశాంతంగా. చెప్పండి బాబాయ్ ఎక్కడ తీసుకెళ్తున్నారు అయితే ఈ 1 వీక్? చెప్పండి ఎక్కడ తీసుకెళ్తున్నారు, తొందరగా డిసైడ్ చేసి చెప్పండి. అనవసరంగా టైం అంతా వేస్ట్ చేయొద్దు. అసలుకే 1 వీక్ వచ్చాయి, చాలా రోజుల తర్వాత 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు. చెప్పాక షించాన్, నాకు ఆల్రెడీ చాలా పనులు ఉన్నాయి, నువ్వైతే వినవు అసలు. వచ్చా ఏం చేద్దాం, వీడైతే వినేవాళ్ళ లేడు. సరే ఎక్కడో సరే తీసుకెళ్దాం, చాలా రోజులైంది కాబట్టి బయటకు కూడా తీసుకెళ్ళి ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం. స్టడీస్ కూడా ఉపయోగపడే ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం. ఓకే పదండి వెళ్దాం, పదండి ఎక్కడో సైడ్కి అయితే తీసుకెళ్తాను, పదండి వెళ్దాం. నాకు తెలుసు బాబాయ్ నువ్వు తీసుకెళ్తావని, అందుకే పొద్దున్న ఇంతలేపు మరీ అడుగుతున్నాను. నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా తీసుకెళ్తావని. రేసించాను బయటకి అయితే తీసుకెళ్తాను, కానీ ఈ కొత్త కార్ అయితే తీసుకెళ్ళను. మనం ఈ పాత కార్లోనే వెళ్ళాలి. కొత్త కార్కి ఇంకా చాలా పనులు ఉన్నాయి. మీతో పాటు తీసుకెళ్తే కార్ ఖచ్చితంగా నాశనం చేస్తారు. మనం ఈ కార్లో అయితేనే వెళ్ళాలి, అలా అయితేనే వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? నాకు కారు కాదు ఇంపార్టెంట్, నన్ను బయటకి తీసుకెళ్ళడం ఇంపార్టెంట్. ఏ కార్ అయినా వస్తాను, ఎలా అయినా వస్తాను, నువ్వు బస్సులో అయినా వెళ్దాం, నాకు తీసుకెళ్ళడం ఇంపార్టెంట్. ఈ డైలాగులకి అయితే తక్కువేం లేదు. నువ్వు కాదు కదా నడిపేది, నేనేగా నడిపేది, అంతే. ఈ కార్ లాక్ వేసిందో లేదో చూసి వస్తాను, అంతలో అక్కడే ఉన్నాను. మీరు ఎందుకు నా వెనకాల తిరుగుతున్నారు? కారు ఎక్కి కూర్చోమన్నా కదా, పదండి వెళ్దాం పదండి. ఈ కార్ జోలికి మాత్రం రావద్దు, ఆ కార్లోనే వెళ్ళాలి మనం. ఓకే రండి బాబాయ్, మళ్ళీ అటు వెళ్తారేంటి? ఏం పని ఉంది, అన్ని తీసుకున్నాం రండి, మేము ఆల్రెడీ కార్లో పెట్టేశాం. రండి ఫాస్ట్గా, అటు ఇటు తిరుగుతారేంటి? చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఆలోచించాను, ట్రాఫిక్ ఎలా ఉంది అది ఇది చూస్తున్నాను. బయలుదేరండి, అన్ని చూసుకోవాలి కదా, మొత్తం చూసుకొని బయలుదేరాలి. అట్లా అనుకుంటే. సరే బాబాయ్, ఇంటికి ఎక్కడ తీసుకెళ్తున్నారు అది ముందు చెప్పండి, చెప్తే దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. నేనైతే మిమ్మల్ని మీ ఎడ్యుకేషన్ సంబంధించినట్టు ఏదైనా మంచి ట్రిప్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. కొన్ని ప్లేసెస్కి అయితే తీసుకెళ్తాను. ఓకే, అవి మీకు ఎంతో ఉపయోగపడతాయి, అలా వెళ్దామని తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే బాబాయ్, ఈ రోబోని కూడా తీసుకెళ్దాం మనతో పాటు. నిన్ను భరించడమే కష్టం, మళ్ళీ ఆ రోబోని తీసుకెళ్ళి ఎక్కడ ఏం చేయాలి?
బాబాయ్ ప్లీజ్ బాబాయ్ తీసుకెళ్దాం రోబోని కూడా. రోబో ఏముంది అలా కూర్చొని ఉంటుంది, మీకేం దాని తిండి కూడా పెట్టే పని లేదు కదా. సరే చించాను రండి, మేము ఎప్పుడిన్నావు కనుక మాట రండి, వచ్చి ఎక్కండి తొందరగా రండి. లెట్స్ స్టార్ట్ ద ట్రిప్. అబ్బా ఏం ఉత్సాహంగా ఉన్నారు బాబాయ్, ఇదే మీరు మెయింటైన్ చేయాలి ట్రిప్ అంతా. ఓకేనా బాబాయ్? ఉందాం చించాన్, అలానే ఉందాం. కానీ చాలా రోజుల తర్వాత 1 వీక్ మనం బయటకు వెళ్తున్నాం. ఓకే, లాక్స్ అని వేసాం కదా ఇంటికి. సరే చూడు, కారు బాగా ఉంది కదా అక్కడే. ఓకే వెళ్దాం. ఈ కారు సర్వీసింగ్ చేయించాలనుకున్నాను, చేయించుకున్నానే తీసుకెళ్తున్నావు. ఇది సరిగ్గా వెళ్ళడం కూడా వెళ్ళదు. అడ్జస్ట్ అవ్వండి, మనం ఈ ట్రిప్ అంతా ఈ కార్లో తిరగాలి. అడ్జస్ట్ అవ్వండి, కొంచెం గట్టిగా ఉండి. అస్సలు అబ్బా కదలను కూడా కదలట్లా కారు. ఆల్రెడీ షోరూమ్ మోడ్కి ఫోన్ చేసి ఎన్నో రోజులైంది, ఇంతవరకు రాను కూడా అలా రిపేర్ చేయించడానికి. అందుకే కొత్త కారు కొన్నాను, కానీ ఆ కార్కి రిజిస్ట్రేషన్ అవేం కాలేదు కాబట్టి మనం దీంట్లోనే వెళ్ళాల్సి వస్తుంది. జాగ్రత్తగా కూర్చోండి, సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చోండి. వెళ్ళిపోతున్నాం. ఓకే లెట్స్ గో. ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళబోయే ప్లేస్ గురించి మీకు తెలుసా? తెలుసు బాబాయ్, మనం ఫస్ట్ మాల్కి వెళ్తాం. అబ్బా ఏం కనిపెట్టావు చించాన్. అవును, ఫస్ట్ మనం మాల్కి వెళ్ళాలి. మాల్కి వెళ్ళి మనకు కావాల్సినవి కొనుక్కొని వెళ్ళాలి. దారిలో పెట్రోల్ కూడా కొట్టించుకొని వెళ్ళాలి. అక్కడ రిపేర్ పర్సన్ ఉంటే ఈ టైర్ ఏదో స్ట్రక్ అయిపోతుంది, దీన్ని చూపించుకొని వెళ్దాం. ఈ సిగ్నల్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయి, ఈ సిగ్నల్స్ లేకపోతే అందరూ హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే మనం ఇట్లా లెఫ్ట్ నుంచి వెళ్ళిపోదాం. ఓకేనా షించాన్? ఓకే బాబాయ్ వెళ్దాం పండి, తొందరగా వెళ్దాం పండి. ఇంకా షాప్ కూడా సరిగ్గా తీసినట్లేదు, నాకు తెలిసి ఆ పెట్రోల్ బంక్ లో కూడా ఉంటాడో లేదో తెలియదు. కూర్చొని వెళ్దాం బాబాయ్. బాబాయ్ జాగ్రత్త కలండి, వీళ్ళందరూ ఇలానే నుంచున్నారు స్టడీగా మొత్తం కలిసి. బాబాయ్ ఈ రూట్ లో మనం వెళ్ళకూడదు, ఇది ట్రైన్ వెళ్ళే రూట్ బాబాయ్, సరిగ్గా పోనీయండి. షించాన్ నువ్వు అలా ఇలా అదే రోడ్డు మీద వెళ్ళాలంటే ఇవాళ అవ్వదు మనం వెళ్ళడము. ఓకే నేను తీసుకెళ్తాను, నువ్వు సైలెంట్గా కూర్చొని చూడు ఎంత ట్రాఫిక్ వచ్చేసిందో అప్పటికే. ఈ ట్రాఫిక్లో ఈ కార్ వేసుకుని వెళ్ళండి మామూలు విషయం కాదు. ఈ కారు కదలను కూడా కాలట్లేదు. కమాన్ ఫాస్ట్, తొక్కుతున్నా కూడా యాక్సిలేటర్ పోవట్లేదు కారు. కొత్త కార్ తీద్దామంటేనేమో అది ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, నువ్వేమో అది రిజిస్ట్రేషన్ దాకా ఉండవు. సరే వెళ్దాం షించాన్, నేను తీసుకెళ్తాను. ముందు మీకు క్లాస్లో చెప్పినట్టు ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించిన ట్రిప్కే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓకే సరే ఫస్ట్ అయితే ఇటు వెళ్దాము. మాల్ కూడా ఓపెన్ చేసారో లేదో అర్థం కావట్లేదే, ఇంకా ఓపెన్ చేసినట్టే లేరు. వెళ్ళి చూద్దాం. హలో మేడం, ఇది ఓపెన్ చేశారా మాల్? ఓకే ఈ అక్క అయితే చెప్పట్లేదు. సరే మనమే వెళ్ళి చూద్దాం. చూడు షించాన్, అటు ఎవరైనా కనపడతారేమో. ఏంటి మాల్ ఓపెన్ చేసినట్టు లేరు, ఈ కార్లోనే ఉన్నాయి, ఏం చేశారు? ఈ మాల్ ప్లేస్ని పార్కింగ్ ప్లేస్లా వాడుకుంటున్నారేమో. వచ్చా ఇప్పుడే తెరవకపోతే మనం ఎట్లాగా తినేయన్నీ కొనుక్కోవాలి, చాలా దూరం ప్రయాణించాలి. సరే కానీ ఏం చేస్తాం, ముందైతే వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని గరాజ్లో ఎవరైనా ఉన్నారని చూద్దాం. ఇది సర్వీసింగ్ చేయించుకొని వెళ్ళడానికి. ఈ కార్ ఏమో అసలు కదలట్లేదే. ఈ మాల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఏమో. ఇవన్నీ బయట పెట్టేసిపోయారు. ప్రజల మీద నమ్మకం ఎక్కువ ఈ మాల్ వాళ్ళకి, అన్నీ బయటే పెట్టారు. సరే షించాన్ మనమైతే వెళ్దాము, వెళ్ళి చూద్దాము. ముందైతే పెట్రోల్ కొట్టించుకుందాం. ఇలాగ ఏమన్నా మాల్ తెరిస్తే మళ్ళీ మనం తినేయని కొనుక్కొని పోదాం. ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా ఏమీ తినే ఏం లేవే. సరే మనమైతే వెళ్దాము. ఈ దగ్గరలోనే ఉండాలి పెట్రోల్ బంకు. ఆగు చూసిన ఫోన్లో. ఓకే ముందుకెళ్ళి లెఫ్ట్ తిరగాలి, లెఫ్ట్లోనే ఉంటుంది పెట్రోల్ బంక్. ఓకే ఇదే ఫస్ట్ లెఫ్ట్, వెళ్దాము. ఓకే అదిగో పెట్రోల్ బంక్ ఇక్కడే ఉంది. ఓకే షించాన్ మనం ముందైతే పెట్రోల్ కొట్టించుకుందాము. ఆ షెడ్ ఓనర్ ఏమైనా ఉన్నాడేమో చూస్తాను, చూసి ఉంటే కనుక సర్వీసింగ్ కూడా చేపిద్దాం ఒకేసారి. ఓకేనా షించాన్? సరే కార్ అయితే ఇక్కడ పెడతాను. ఏంటి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పైప్ ఇలా పెట్టారు, వీళ్ళు మార్చారా ఏంటి? సరే నేను వెళ్ళి సర్వీస్ సెంటర్ని కలిసి వస్తాను. తిరిగి అప్పుడే బాగా దాహం వేస్తుంది, ఒక కూల్ డ్రింక్ దాకా వెళ్దాం. వీళ్ళు ఎవరు రావట్లేదుగా? ఓకే రావట్లేదు. సరే అరే వచ్చారు. వచ్చినా మీరు తాగకూడదు, చిన్నపిల్లలు కూల్ డ్రింక్ తాగకూడదు, నేనే తాగుతాను. ఓకే చూస్తూ ఉండండి, తాగేసి వెళ్ళి చూస్తాను. ఓకే ఏం బాగాలేదు, ఇది కూలింగ్ కూడా లేదు. ఏరి వీళ్ళు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టడం మానేసి వాటర్ కొడుతున్నట్టున్నారు, మొత్తం వాటర్ పైపులే పెట్టుకున్నారు. హలో భయ్యా ఎక్కడున్నారు, ఉన్నారా లేదా? ఏంటి ఇక్కడ రూమ్లో ఉన్నారు చూద్దాం. భయ్యా హలో ఏంటి వాళ్ళు ఎవరు ఏం షాప్ లేదు ఎరవలేదు. సరే మనం పెట్రోల్ కొట్టించలేము, సర్వీసింగ్ చేయించలేము. సరే అట్టేమన్నా ఉన్నాయేమో చూసి వద్దాము వెళ్ళి.
అదే ఇక్కడ ఎటో లేరు కాబట్టి ఏదో షాపులు ఉన్నాయి. షాపులో ఏమన్నా తెరిచారేమో చూద్దాము. ఏమన్నా ఉంటే కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇక్కడే రోడ్డు అటు ఇటు చూస్తాడాలి. మీరైనా కార్లో కూర్చోండి. నా ఏమంటే ఎందుకు వస్తాను, నేను చూసి వస్తాను కదా. కూర్చోండి, కార్లో కూర్చోండి, నేను వెళ్ళైతే చూసి వస్తాను. అయ్యో ఇది కూడా ఓపెన్ చేయలేదు అనుకుంటా షాపు. హలో భయ్యా, ఉన్నారా లోపల? ఇది ఓపెన్ చేయలేదు. ఈ ముందు ఇంకా షాపులు ఉన్నాయి, చూద్దాము. ఏంటి ఒక్క షాప్ కూడా తెరవలేదు? ఎందుకు తెరవలేదు ఇవాళ? మనకు అవసరమైనప్పుడే ఇంతే, ఏమీ ఉండవు షాపులు. ఓహో, ఈ వీధంతా ఏమీ తెరవలేదే. కానీ అప్పుడే బయటైతే జనాలు తిరుగుతున్నారు, మనకేమో షాపులు తెరవలేదు. అంతేలే, మనం ఇల్లుకి వచ్చాము, ముందే తెరవాలంటే ఎలాగా? వాళ్ళు టైం అయినప్పుడే వాళ్ళు తెరుస్తారు. ఇవాళ అంతా ఇలానే ఉండేటట్టుంది. సరే మనమైతే వెళ్దాము. ఓ వీళ్ళు నాయనకాలు వచ్చారే, వీళ్ళు కాలు కూర్చోమంటే ఎందుకు తిరుగుతారు? జాగ్రత్త చూసుకొని దాటిన రోడ్డు. వస్తున్నారా షించాన్? రోబో జాగ్రత్త తీసుకుని రా షించాన్. ఓకే, నేను కార్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఏది వీళ్ళు వచ్చారా? రండి ఫాస్ట్ రండి. అందుకే మిమ్మల్ని కార్లో కూర్చోమంది. రండి ఎక్కండి, వెళ్దాం. ఇక్కడ ఏం షాపులు తీయలేదు, ఇంకా టైం కాలేదు అనుకుంటా. ఎక్కండి, మన జర్నీ మనం స్టార్ట్ చేద్దాము. దారిలో ఏమైనా ఉంటే తీసుకున్నాం. ఎక్కావా షించాన్? ఓకే, లెట్స్ గో, వెళ్దాం మనం. ఈ కార్ అయితే సరిగ్గా కాలం కూడా కాలట్లేదు. ఇప్పుడు మధ్యలో పెట్రోల్ అయిపోతే ఏందో పరిస్థితి నాకైతే అర్థం కావట్లేదు. సరే షించాన్, వెళ్దాము, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా షాప్ ఉంటే మధ్యలో తినేసి వెళ్దాము, లేదంటే డైరెక్ట్గా వెళ్ళిపోదాము. ఓకే, ఈస్టర్న్ ప్లేసెస్ కాబట్టి అక్కడ ఒకటి ఉంటాయి మనకు తినడానికి, ప్రాబ్లం లేదు. ఈ కార్ అస్సలు కాలట్లేదు. కొత్త కార్ తెచ్చినా పోయేది, ఎవరు నాపితే అప్పుడు చూసుకునే వాళ్ళం. సరే వెళ్దాం, ఇటు వెళ్ళాలనుకుంటా. ఓకే వెళ్దాము. ఇంకంతా హైవే కాబట్టి ఏమి ఉండకపోవచ్చు తినడానికి కూడా, కానీ తప్పదు, మనం వెళ్ళిపోవడమే. ఎలా ఉన్నా కూడా ఈ కార్ అయితే బాగా బ్రేక్స్ అన్నీ పడతాయి. బాబాయ్ ఏంటి బాబాయ్, మళ్ళీ రైల్వే ట్రాక్ ఎక్కా నువ్వు? రోడ్డు మీద తప్పితే రైల్వే ట్రాక్ మీద ఎక్కుపోతున్నావు. అలా వెళ్ళొద్దు బాబాయ్, ఎదురు ట్రైన్ వస్తే ఏం చేస్తావు? నువ్వు ఊరుకోసించా, నీకు తొందరగా వెళ్ళాలని ఉందా లేదా? నువ్వు అలా మాట్లాడితే ఎట్లా? నేను తీసుకెళ్తాను కదా. ఈ రైల్వే ట్రాక్ అయితే ఏ ట్రాఫిక్ ఉండదు, హాయిగా వెళ్తాము. సైలెంట్గా ఉండు నువ్వు. ఓకే, మనం దగ్గర కూడా వచ్చేస్తున్నాము. ఇక్కడెక్కడో కటింగ్ ఉండాలి, మనం వెళ్ళిపోతాము. ఓకే, ఎట్ని వెళ్ళాలబ్బా? ఎప్పుడో వచ్చినట్టు గుర్తు. ఈ గూగుల్ మ్యాప్స్ కూడా పెట్టలేదు నేను, తెలిసిన రూటే అని. సరే వెళ్దాం, చిన్నగా చూస్తూ వెళ్దాము. ఓకే, వీళ్ళేంటి పట్టపాలు కూడా లైట్లు వేసుకొని పోతున్నారు, అంతా వేస్టే. ఓకే, ఎటు వెళ్ళాలి? ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలి? రోజంతా తిరుగుతున్నాను. ఓకే, దగ్గరకు వచ్చాం, కానీ వాన అయితే బాగా పడుతుంది. వాన స్టార్ట్ అయింది, అసలు బ్యాలెన్స్ కూడా ఉండదు వానలో. అసలుకి ఈ కార్ వేసుకుని వచ్చాము. ఇక్కడ ఏదో షెల్టర్ ఉన్నట్టు ఉంది, ఒక్క నిమిషం వెళ్దాము. ఈ వాన తగ్గినాక పోదాం మళ్ళీ, లేదంటే కార్ ఆగిపోయిందంటే అసలు మనం ట్రిప్ కాదు కదా, మనం ఈ కార్ ముందే అడిగి తీసుకెళ్ళాక ఇక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడైతే ఆగుదాము వాన తగ్గిందాక. సరే దిగి మళ్ళీ తర్వాత వాన తగ్గినాక పోదాం. దిగండి. ఈ తుఫాన్ వల్ల మనకు వాన కూడా బాగా పడుతుంది. ఎప్పుడు పడతా కూడా ఆగుతుంది ఈ సిటీలో, అంతే. ఓకే, పైన చూస్తాను. అబ్బా, మబ్బులు అయితే బాగా పట్టున్నాయి. ఓకే, కాసేపు ఇక్కడ ఉండండి. మీరెందుకు నాతో పాటు వస్తారు? అక్కడ ఉండండి కార్ దగ్గర. ఏంటి ఇక్కడ ఏదో రాశారు, నో పార్కింగ్. అవును, మనం పార్క్ చేయలేదు, మనం పక్కన పెట్టాం కాదు, అంతే. నో పార్కింగ్ అని అక్కడ గోడ మీద రాస్తే ఎవరు చదువుతారు? చదవరు, అంతే. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, చూద్దాం ఏమైనా ఉందేమో ఇక్కడ షెడ్లో అయినా. రిస్ట్రిక్టెడ్ ఎంట్రీనా? మేము ఆల్రెడీ ఎంట్రీ చేసాం కదా, రిస్ట్రిక్టెడ్ ఉంది ఇంకా. ఓకే సరే, అయితే వాన తగ్గిందా తప్పదు కాబట్టి ఏదో కాలక్షేపం చేస్తూనే ఉండాలి. ఓకే, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరు లేరు, మరి ఎందుకు పెట్టాడు ఇది అంతా? వాన తగ్గినట్టుంది, మనం వెళ్దాము. అబ్బా, ఎంత బాగా ఉందో, వాన పడ్డాక మొత్తం క్లీన్ గా కనబడుతుంది. ఓకే, సరిగ్గా వెళ్ళంటారా బాబు, ఏంటి ఎట్లా పడితే అట్లా వెళ్తారు? ఏంటి బాబాయ్, మీరు వాటి మధ్యలో రాంగ్ రూట్ లో వెళ్తా వాళ్ళంటారు. మనం వెళ్ళాల్సింది కరెక్ట్ గా వెళ్ళట్లేదు కదా షించాన్, ఇలానే వెళ్ళాలి మనం. అలా వెళ్ళాలంటే ఎలాగా? ఏంటి బాబాయ్, హాస్పిటల్ దగ్గరకు వచ్చారు, ఎవరున్నారు ఇక్కడ? ఏం లేదు షించాన్, ట్రిప్ కి వెళ్తున్నాం కదా, ఫస్ట్ ఎయిడ్ కిట్ దొరుకుతుందేమో వచ్చాను. ఇక్కడ ఏమి హాస్పిటల్ కూడా తెలిసినట్టు లేరు ఫస్ట్ ఎయిడ్ కిట్ కొనడానికి. ఓకే, ఇక్కడ లేరు, చూద్దాం ఇదేనా ఓపెన్ చేసి ఉందేమో. ఏంటి హాస్పిటల్ 24 hours ఉండాలి కదా, ఏంటి ఎవరు లేరు, ఖాళీగా ఉన్నాయి బెడ్స్ అన్ని. ఇదేమన్నా టైం అయిపోయిందేమో. మేడం ఏంటి హాస్పిటల్ లేదా? ఆమె అంతే చూస్తుంది, అడుగుతుంటే చెప్పకుండా. సరే, ఇవాళ ఎన్నో టైం బాగాలేనట్టుంది, వాన, అసలు షాప్లో ఏం తెరవలేదు, కనీసం హాస్పిటల్ కూడా క్లోజ్ చేసే ఉంది. సరే రండి వెళ్దాం, వచ్చి ఎక్కండి. మనం ట్రిప్ ఇలానే వెళ్ళిపోవాలనుకుంటా, ఉన్న వాటితోనే వెళ్ళిపోదాం. సరే వెళ్దాం పదండి. ట్రాఫిక్ కూడా బాగా ఉండేటట్టుంది, వాన పడింది కాబట్టి. ఓకేనా షించాన్, ఎనర్జీగా ఉండాలి నువ్వు కూడా. తిండి లేదు అలా అని చెప్పి ఉండకూడదు, అలానే ఉండాలి. మనమైతే స్టార్ట్ చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాము. ఓకే,
జాగ్రత్తగా కూర్చోండి, సీట్ బెల్ట్ పెట్టుకుని కూర్చోండి. బాబాయ్ ఎందుకు బాబాయ్ అవి ఇవి కొనాలని చెప్పి అనవసరంగా టైం వేస్ట్ చేస్తావు? ఏం అవసరం, నేనే అడగట్లేదు కదా. ట్రిప్కి వెళ్దాం తొందరగా, కానీ నువ్వు వెళ్ళిపోయి ఎక్కడ ఆగద్దు. ఇంకా డైరెక్ట్గా మనం వెళ్ళిపోయి నువ్వు ఎక్కడికైతే ప్లేస్ తీసుకెళ్తున్నావు ఆ ప్లేస్కే తీసుకెళ్ళిపో, డైరెక్ట్గా ఎక్కడ ఆగద్దు. ఓ ఏం బాబాయ్ చిన్నగా వెళ్ళు బాబాయ్, ఎంత స్పీడ్ అని నాకు భయం వేస్తుంది బాబాయ్, చిన్నగా వెళ్ళు. ఓహో మామూలు కటింగ్ వేయట్లేదుగా నువ్వు, చిన్నగా వెళ్ళు బాబాయ్. ఏంటి ఒకసారి ఇంత రేజ్ ఇచ్చేస్తున్నావు, కారు కూడా బాగాలేదన్నావు, ఎందుకు ఇంత రేజ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు? అలానే వెళ్ళాలి షించాన్, ఇది హైవే, ఇలానే వెళ్ళాలి, లేకపోతే మనం టైంకి వెళ్ళాం. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది వాన్ వల్ల. ఓకే మనం దగ్గరికి వచ్చేసాము, కొంచెం ముందెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మొత్తం నేను తీసుకెళ్లాల్సిన ఏరియా వచ్చేస్తుంది. ఓకే వెళ్ళిపోదాము అక్కడికి. వచ్చేసాం షించాన్, దిగండి, ఇదే ఆ ప్లేస్. ఏం ప్లేస్ బాబాయ్ ఇది? ఇట్లా ఉంది, ఇంత పెద్దగా ఉంది, ఏం ప్లేస్ ఇది? చెప్పారు కదా షించాన్, ఎడ్యుకేషన్ సంబంధించి తీసుకొస్తాను. ఇది ఆయిల్ని తీస్తారనమాట సముద్రం నుంచి, ఆయిల్ రిఫైన్ అనమాట. సో దీంట్లో నుంచి మనకి ఆయిల్ అయితే తీస్తూ ఉంటారు ఇక్కడే సముద్రంలోంచి. సో ఇది మొత్తం చూపిస్తాను చూడండి జాగ్రత్తగా. ఇలా ఉంటుందన్నమాట మనకి ఆయిల్ని తీసేది సముద్రం నుంచి. ఈ పైకి వెళ్ళి చూపిస్తాను మొత్తం మీకు చూడండి. ఇలా సముద్రం మధ్యలో ఉంటుంది ఇది. ఇక్కడ రావాలంటే బోట్లో రావాలి లేదా ఫ్లైట్లో రావాలి. ఓకే డైరెక్ట్గా నేను తీసుకొచ్చాను మిమ్మల్ని. చూడండి మొత్తం ఇలా ఉంటుంది, కన్స్ట్రక్షన్ అంతా ఇలా ఉంటుంది. అన్ని పెద్ద పెద్ద సిలిండర్స్ పెట్టి ఉంటాయి ఆయిల్ని తీసుకొని ప్రాసెస్ చేయడానికి. ఈ క్రెయిన్లు అవన్నీ వాటికే వాడతారు. చూడండి మొత్తం ఇక్కడ ఆఫీస్ సెటప్ ఉంటుంది, వీళ్ళు ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు మొత్తం. ఇది ఆయిల్ రిఫైనరీ అనమాట. సరే ఈ ఆయిల్ రిఫైనరీ ఎంత పెద్దగా ఉంటుందో. ఇది ప్రజెంట్ వాడట్లేదు, ఇక్కడ ఆయిల్ అయిపోయింది, అందుకే దీన్ని ఇలా వదిలేసి విజిటింగ్కే పెట్టారు ఓన్లీ. మొత్తం ఇంకా పైకి చూపిస్తాను మీకు కూడా. ఇదంతా ఆఫీస్ సెటప్. ఓహో ఫైల్స్ అని ఇక్కడే పడేసి వెళ్ళారు. చూస్తున్నారా షించాన్ మొత్తం వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు? సరేలే ఎక్కడ తిరుగుతున్నారు మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ రోబో ఏంటి అలా నుంచుని ఉంది? సరేలే దానికి ఇవన్నీ ఆల్రెడీ దాని సిస్టంలో ఉంటాయి కాబట్టి అది చూడదనుకుంటా. ఓకే మొత్తం ఇలా ఉంటుంది. మీకు ఈ పైకి కూడా చూపిస్తాను ఇంకా ఎలా ఉందో ఏంటో. చూడండి ఫ్రెండ్స్ ఇదే ఆయిల్ రిఫైనరీ, సముద్రంలోది ఇలానే ఉంటుంది. పైకి ఎక్కుతున్నాను, ఫాస్ట్గా ఎక్కి చూపిస్తాను మీకు. సముద్రం చూడండి ఎట్లా ఉందో. డింగ్ 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 డింగ్. చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను ఆర్మీలో చేశానని, అందుకే ఇవన్నీ నాకు చాలా ఈజీగా ఎక్కేస్తాను. ఇంతకు ముందే చూడని చెప్పాను నేను ఆర్మీలో చేశానని. ఓకే చూడండి ఎంత దూరం ఉందో సముద్రం, ఎంత లోతు ఉంటుంది. ఇక్కడ చాలా లోతు ఉంటుంది. ఇక్కడ రిఫైనరీ ఉంది కాబట్టి ఆ పక్షులన్నీ తిరుగుతున్నాయి, లేకపోతే అవి ఇక్కడెక్కడ తిరగవు. సముద్రంలో చేపలను వేటాడుతూ ఉంటాయి ఆ పక్షులు, ఆ గద్దలు అవన్నీ. చూడండి ఇదే ఆయిల్ రిఫైనరీ సముద్రంలోది. మీరు చూడాలంటే ఎవరు రానిరు కాబట్టి నేనే వచ్చి డైరెక్ట్గా చూపిస్తున్నాను మీ అందరి కోసం. ఇలా ఉంటుంది. ఇది వర్కింగ్లో ఉంటే బాగుండేది, ఇంకా పని ఎలా చేస్తున్నారో కూడా మీకు క్లియర్గా చూపించేవాడిని. సో ఏముండదు, సముద్రంలో మొత్తం బోరేస్తారు, బోరేసి డైరెక్ట్గా క్రూడ్ ఆయిల్ని లాగుతూ ఉంటారు పైకి, మనకి పంపించేస్తూ ఉంటారు, అంతే సింపుల్. ఓకే చూసారు కదా ఇదే ఆయిల్ రిఫైనరీ. మీకు ఇంకా సముద్రంలో కూడా చూపిస్తాను, సముద్రంలో ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూపిస్తాను. పని రెండు అయిపోతాయి. చూపించాను నువ్వు కూడా చూద్దు, కానీ తర్వాత మీకు డ్రోన్తో కూడా ఈ మొత్తం వ్యూని చూపిస్తాను. ఓకే డ్రోన్తో మొత్తం వ్యూ చూపిస్తాను. చూడండి డ్రోన్ లాంచ్ చేస్తాను. ఎక్కడుంది డ్రోన్? రోబో నా డ్రోన్ తీసుకురా. రోబో ఎక్కడున్నావు? నా డ్రోన్ తీసుకురా. డ్రోన్ వేసి మొత్తం చూపిద్దాం మన వాళ్ళకి మొత్తం ఎలా ఉంటుందో ఏంటో. తీసుకొచ్చారా? డ్రోన్ తీసుకొచ్చారా? ఏంటి అలానే చూస్తూ ఉన్నారు? ఏది నా డ్రోన్ ఎక్కడుంది? చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను, డ్రోన్ వేసి అయితే మొత్తం చూపిస్తాను. ఇక్కడ ఏమీ రిస్ట్రిక్ట్ అయితే కావాలి కాబట్టి ఇక్కడ డ్రోన్ వేసిన ప్రాబ్లం లేదనమాట. ఓకే చూడండి డ్రోన్ అయితే నేను లాంచ్ చేశాను. ఇలా ఉంటుంది మొత్తం, స్టెప్స్గా ఉంటుంది. చూసారా ఎలా ఉందో? ఇదనమాట ఆయిల్ రిఫైనరీ ఇది మొత్తం. ఓకే చూడండి డ్రోన్ వేయడం వల్ల మీకు చుట్టూ వ్యూ ఇంత చిన్నదిగా కనపడుతుంది, ఇది చాలా పెద్దది ఇందో చూసారు కదా. సో నేను చాలా హైట్ తీసుకెళ్ళాను డ్రోన్ని, అందుకే మీకు అలా చిన్నదిగా కనపడుతుంది. ఇలా ఉంటుంది చుట్టూ వ్యూ. హెలిప్యాడ్ ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే సముద్రం మధ్యలో ఉంటుంది కాబట్టి ఈజీగా రావడానికి పోవడానికి. చూడండి కింద కూడా చూపిస్తాను మీకు సముద్రంలోకి. ఇది వాటర్ ప్రూఫ్ డ్రోన్, సో కింద కూడా కనపడిపోతుంది. ఓ ఇక్కడ ఏదో కార్ పడిపోయి ఉంది, బహుశా పైనుంచి పడిపోయి ఉండొచ్చు. ఓకే చూడండి ఇలా ఉంటుంది సముద్రం చివర. చెట్లు ఇలా ఉంటాయి, సముద్రం కింద అలా ఉంటాయి మొత్తం చెట్లు చేపలు అలా ఉంటాయి అన్నమాట. చూడండి మొత్తం ఎలా ఉందో. ఇలా ఉంటుంది సముద్రంలో. సముద్రం మధ్యలోకి వెళ్తే ఇలా ఉంటుంది. మీకు వెళ్ళడం కుదరదు కాబట్టి నేనే డ్రోన్ వేసి మరి చూపిస్తున్నాను. చూడండి
సూర్యకిరణాలు చూసారా సముద్రంలోకి ఎలా పడుతున్నాయో అలానే ఉంటుంది మొత్తం. ఇవన్నీ సముద్రం చెట్లు అనమాట, అవి చేపలు. ఇలా ఉంటుంది చూడండి, క్లియర్గా చూడండి. మీకు మళ్ళీ మళ్ళీ చూడటం కుదరదు కాబట్టి నేనే చూపిస్తున్నాను. షించాన్ చూసినా కూడా నువ్వు కూడా ఇదే మన ఫస్ట్ ట్రిప్లో ఫస్ట్ ప్లేస్ ఇదే అనమాట. ఆయిల్ రిఫైనరీ చూసావు కదా, ఆయిల్ రిఫైనరీ అండ్ సముద్రం లోపల వ్యూ అనమాట. 2 ప్లేసెస్ కవర్ అయిపోయినాయి షించాన్. చూసావు కదా, ఇలా ఉంటాయి చెట్లు లోపల, ఇలాగ ఉంటుంది మొత్తం సముద్రం లోపల. ఆయిల్ రిఫైనరీ దగ్గర కూడా ఇలానే ఉంటుంది, అంటే సముద్రం మొత్తం ఒకేలా ఉంటుంది. అందులో ఒక్కో చోట లోతు ఎక్కువ లోతు తక్కువ ఉంటుంది. అందులో ఉండే చెట్లు చేపలు మాత్రం సేమ్ ఉంటాయి. షార్క్, డాల్ఫిన్ తెలుసు కదా మీకు ఫ్రెండ్స్, అవి కూడా ఇక్కడే ఉంటాయి అనమాట. సో డ్రోన్ అయితే పైకి తీసుకొస్తున్నాను, మనం ఇక్కడ నుంచి వెళ్ళే టైం దగ్గరకు వచ్చేసింది. ఓకే, నేనైతే పైకి తీసుకొచ్చేసాను డ్రోన్ని. చూసారా ఎంత దూరంలో ఉందో డ్రోన్. ఓకే, మొత్తం చూపిస్తాను ఇంకోసారి చూడండి. మొత్తం ఇదనమాట సముద్రం లోపల కొండ అనమాట. కొండలు అలా ఉంటాయి సముద్రం లోపల, మనకి బయట ఎలా ఉంటాయో సముద్రంలో కూడా కొండలు అలానే ఉంటాయి. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో వేరే ప్లేస్తో కలుద్దాము. ఓకే బాయ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.